ఇలా సాగుదు అనుకున్నారా? అందుకే ఈ ట్వీట్ల హెచ్చరిస్తున్నారా? జాగ్రత్త చెబుతున్నారా? రాజకీయ పునరాగమనానిక, కేసుల నుంచి తప్పించుకోవడానిక? విజయసాయిరెడ్డి గురించి రాజకీయాల్లో రోజుకో చర్చ. విజయసాయిరెడ్డి గురించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు టాక్ నడుస్తోంది. ఆయన చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించా అనే చర్చ జరుగుతోంది. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా, ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి అని ట్వీట్ చేశారు. ఒక కోణంలో నుంచి చూస్తే వైఎస్ జగన్ ను అలర్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. మరో కోణంలో హెచ్చరిస్తున్నట్టు ఉంది. రాజకీయ వర్గాల్లో మాత్రం జగన్ కు ఏదో ముప్పు ముంచుకు రాబోతుందనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. విజయసాయిరెడ్డికి ఢిల్లీ స్థాయిలో ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయి. అక్కడ జరిగే విషయాలు, పరిణామాలు ఎప్పటికప్పుడు విజయసాయిరెడ్డికి తెలుస్తాయి. అందులో రాజకీయ నేతలెవరికీ అనుమానాలు లేవు. ఆ రేంజ్ కాంటాక్ట్స్ మేనేజ్ చేస్తారు. అయితే మరో కోణంలో జరుగుతున్న చర్చ ఏంటంటే, వైఎస్ జగన్ ను కాపాడుకునే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేస్తున్నారనేది మరో చర్చ. ఇప్పటికీ విజయసాయిరెడ్డికి వైఎస్ జగన్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే ఒక హెచ్చరికగా ఆ ట్వీట్ చేశారని చెప్పుకుంటున్నారు. అటు జగన్ కూడా దగ్గరికి తీసుకోవాలనే అనుకుంటున్నా ఆ కోటరీ విజయసాయిరెడ్డిని చేర్చుకునేందుకు అంగీకరించడం లేదట. అందుకే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్దామనే ప్లాన్ లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కాకపోతే బీజేపీలోకి విజయసాయిరెడ్డి ఎంటర్ కావాలంటే చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలంటున్నారట. మొత్తంగా విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలనే కోరుకుంటున్నారు. కాకపోతే ఆయన చేసిన ట్వీట్ జగన్ ని హెచ్చరిస్తున్నారా, లేక జగన్ కు జాగ్రత్త చెబుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా తన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి విజయసాయిరెడ్డి చేస్తున్న డ్రామా ఇదంతా అంటోంది బీసీవై పార్టీ. మళ్లీ కేసుల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే రాజకీయ దారే సరైందని భావిస్తున్న విజయసాయిరెడ్డి పార్టీలను ఎరగా వాడుకుంటున్నారని బీసీవై పార్టీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.